రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని దారుణమైన పరిణామాల మధ్య ఇటీవల జరిగిన ఈ పరిణామాల మధ్య ఈ విషయాలను మీ ద్వారా ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహా టీవీ, ఇంకా ఈ ఎల్లో మీడియాకి సంబంధించిన వన్ సైడ్ స్టోరీస్ కాకుండా నాణ్యానికి అటువైపున వర్షన్ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇటీవల జరిగిన దారుణమైన కొన్ని పరిణామాల మీద ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం తాను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న వైఖరి, పొలిటికల్ గవర్నెన్స్ అన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసుకుని నడిపిస్తూ ఉన్న తీరును, వీటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి ఈరోజు వాతావరణము రాష్ట్రంలో నెలకొని ఉంది. ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్యం కానీ, చట్టం కానీ, రాజ్యాంగ మునగడ కానీ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఈరోజు ఉన్నది ఒకే ఒక ప్రతిపక్ష పార్టీ. మిగిలినటువన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు అధికారం పంచుకొని ఉన్న పార్టీలే. టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా అన్నీ కూడా అధికారంలో భాగస్థులై అధికారంలో ఉన్న పార్టీలు. రాష్ట్రంలో మిగిలి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పలుకుతా ఉన్న పార్టీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరికి ఏ కష్టం వచ్చినా, రైతుకు ఏ కష్టం వచ్చినా, అక్క చెల్లెమ్మలకి ఏ కష్టం వచ్చినా, నిరుద్యోగులకు ఏ కష్టం వచ్చినా, విద్యార్థులకు ఏ కష్టం వచ్చినా, చివరికి ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా కూడా ఇదే కాక అధికారం కోసం చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు, ఆయన సూపర్ 6, ఆయన సూపర్ 7 సహా 143 హామీలు తానిచ్చి అడ్డగోలుగా ప్రజలను మోసం చేసి అడ్డగోలుగా తాను పరిపాలన చేస్తూ ఉన్న ఈ సంవత్సర కాలంలో తన మోసాలను ఎండకడుతూ తనను ప్రశ్నిస్తూ ఉన్న పార్టీ కూడా ఒకే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ప్రతిపక్షంగా ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రజల అభిప్రాయాలను సమీకరించడం, ప్రజలకు సంఘీభావంగా వారితో పాటు గొంతు కలపడం, ప్రజలకు తోడుగా నిలబడడం చేయాల్సిన ధర్మం కూడా ప్రతిపక్ష పార్టీదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇవన్నీ విషయాలలో కూడా ప్రజలకు ఈ సంవత్సర కాలంలో అన్ని రకాలుగా తోడుగా నిలబడింది. ఈ ఏడాది పాలనలో ప్రజలకు తానిచ్చిన
ఏ హామీని కూడా చంద్రబాబు గారు నెరవేర్చకపోగా అన్ని రకాలుగా ప్రజలను ఇబ్బందుల పాలు గురి చేస్తూ ఉన్న నేపథ్యంలో రైతులకు సంబంధించి డిసెంబర్ 13, 2024 రైతు సమస్యలకు సంబంధించిన తాను ఎగరగొట్టిన రైతు భరోసా సొమ్మును డిమాండ్ చేస్తూ రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితిని రైతన్న తరపున లేవనెత్తుతూ ఉచిత పంటల బీమాను తాను ఎత్తివేసిన పరిస్థితుల్లో తనను ప్రశ్నిస్తూ సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని నీరుగార్చిన పరిస్థితిలో తనను ప్రశ్నిస్తూ రైతుల సమస్యల మీద డిసెంబర్ 13, 2024 డిసెంబర్ 13 అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చి రైతులకు తోడుగా నిలబడింది. డిసెంబర్ 24 కరెంటు ఛార్జీల బాదుడుపై ఏకంగా 15,000 కోట్ల రూపాయల బాదుడు. ఎన్నికలప్పుడేమో కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్న ఈ పెద్ద మనిషి తగ్గించకపోగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏకంగా సంవత్సర కాలం తిరక్క మునిపి ఏకంగా 15,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల బాదుడు ఆయన బాదుతూ పోతే ఆ కరెంటు ఛార్జీల మీద నిరసన తెలుపుతూ డిసెంబర్ 24 పోరుబాట నిర్వహించేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పిల్లల చదువులతో చంద్రబాబు నాయుడు చెలగాటమాడుతూ పిల్లలకి ఇవ్వాల్సిన విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు ఇవ్వకోకుండా చివరికి ఆ పిల్లలు చదువులు ఆపేసి పనులకు పోతా ఉన్న పరిస్థితుల మధ్య ఆ పిల్లలకు తోడుగా నిలబడుతూ మార్చి 12 యువత పోరు పేరుతో ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఈ హామీయే కాకుండా నిరుద్యోగ భృతి సంగతి ఏమిటి, సంవత్సరం గడిచిపోయింది, ఇస్తానన్నావు కదా 36,000 ప్రతి సంవత్సరం, దాని గతి ఏమిటి అని చెప్పి కూడా గట్టిగా నినదిస్తూ యువతకు తోడుగా ఉండి మార్చి 12 యువత పోరు నిర్వహించాం. జూన్ 4 రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబుకు చేసిన మోసాలను నిలదీస్తూ వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వేలాది మంది బాధిత ప్రజలతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టిన సూపర్ 6, సూపర్ 7 హామీలనన్నీ కూడా ఎత్తి చూపిస్తూ ఈ ఎగ్గొట్టిన ఈ బాకీల సంగతి ఏమిటి, మీరిచ్చిన బాండ్ల సంగతి ఏమిటి అని చెప్పి గట్టిగా నిలదీస్తూ జూన్ 4 వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేశాం. ఇప్పుడు కూడా ఓ బృహత్తర ప్రణాళిక తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అన్న పేరుతో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్న నినాదంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలన్నీ కూడా ఎత్తి చూపిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండ్లను ప్రజలకు మళ్ళీ ఒకసారి వాళ్లకు తెలియజేస్తూ ఆ బాండ్లను తెలుగుదేశం పార్టీ నాయకులకు చూపిస్తూ ఈ సంవత్సర కాలంలో బకాయిలను సంవత్సర కాలంలో వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎంత అని వాళ్ళే లెక్కేసుకుని చంద్రబాబు నాయుడు అడిగేట్టుగా, గత సంవత్సరాన్ని అడిగేట్టుగా ఈ సంవత్సరం ఎప్పుడు ఇస్తామని చెప్పి నిలదీసేట్టుగా చంద్రబాబు నాయుడు గారి మోసాలను ఎత్తి చూపుతూ ఈ నెల జూన్ 25 రాష్ట్ర స్థాయిలో నేను స్టార్ట్ చేస్తే నియోజకవర్గ స్థాయిలోనూ
అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పటికే జిల్లా స్థాయి అయిపోయి ఇప్పుడు మండల స్థాయిలో కూడా జోరుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. జూలై 21వ తారీఖు నుంచి గ్రామ స్థాయిలోకి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా జరిగేట్టుగా, చైతన్యవంతులు చేసేట్టుగా QR కోడ్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్న మాటలు, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన బాండ్లు, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసం, చంద్రబాబు నాయుడు గారు ఎంత బాకీ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంత ఇవ్వాల్సింది అన్న అన్ని వివరాలతో ప్రజలే ఆ QR కోడ్ను డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ ఫోన్లలో ప్రజలే తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారిని గ్రామ స్థాయిలో నిలదీసేట్టుగా ప్రజలను చైతన్యవంతులు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలా మేము చేసే ప్రతి పని కూడా ఒక కాస్ట్ అనేది, ప్రతి పనిలోనూ ఒక కాస్ట్ కనిపిస్తుంది. విశాల ప్రజా ప్రయోజనాలు కనిపిస్తాయి. ప్రజలకు సంబంధించిన ప్రతి అవసరము, ప్రజల తరపున వారికి సంబంధించిన ప్రతి అంశము లేవనెత్తే ఒక విశాల దృక్పథం, విశాల ప్రజా ప్రయోజనం కనిపిస్తుంది. ఈరోజు అందుకనే ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలాగూ చెయ్యడు అని చంద్రబాబు నాయుడిని ఎవరు కలవడంలా. ఆయన ఎలాగో కలిసినా వేస్తే ఆయన ఎలాగూ చెయ్యడని ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక పోతా ఉంది, గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు, మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడతా ఉన్నారు. వాళ్ళకు జరిగిన సమస్యల గురించి చెప్తా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఇది చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతా ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష పార్టీని అణచివేయాలని చూస్తూ ఉన్నాడు. తద్వారా ప్రజల గొంతును నొక్కేయాలి అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు. దీనికోసం చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నాడు. గతంలో పోలీసులు ఎలా ఉండేవాళ్ళు మా ప్రభుత్వ హయాంలో అని అంటే, అత్యుత్తమ పనితీరుతో, గతంలో పోలీసులు మా హయాంలో అత్యుత్తమ పనితీరుతో, సంస్కరణలతో, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్తో తలెత్తుకొని పోలీసులు పనిచేసే పరిస్థితులు గతంలో ఉండేటివి. స్పందన అనే కార్యక్రమం ఉండేది. ఆ స్పందన అనే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ సమస్యల కన్నా తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా పోలీసులు సాల్వ్ చేసేవాళ్ళు, కలెక్టర్లు సాల్వ్ చేసేవాళ్ళు. ఆ రకంగా ఎక్కడా కూడా వివక్ష అనేది చూపకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పోలీసింగ్ అనేది కానీ సమస్యలు సాల్వ్ చేయడం కానీ తలెత్తుకొని చేసే పరిస్థితులు గతంలో ఉండేటివి అధికారులకి. ఈరోజు ఆ అధికారుల పరిస్థితి ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారి మాట ఏ పోలీస్ అధికారైనా కూడా వినకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే, డీజీ స్థాయిలో ఉన్న అధికారి సైతం, పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీ స్థాయి అధికారి, ఈయన మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. మరో డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ను, మరో అడిషనల్ డీజీ సంజయ్ను, దళిత ఆఫీసర్లు వీళ్ళంతా, ఇంకొక బీసీ ఆఫీసర్,
ఐజీ కాంతి రాణా టాటాను, డిఐజీ ఎస్సీ అధికారి విశాల్ గొన్ని, వీరందరిపై తప్పుడు కేసులు పెట్టి సస్పెండ్ చేయించారు. ఎందరో ఎస్పీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తూ ఉన్నారు. వీరు కాక నలుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డిఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో 6 డిఎస్పీలు, 3 అడిషనల్ కమాండెంట్లు, 2 అసిస్టెంట్ కమాండెంట్లు కూడా హెడ్ క్వార్టర్లో రిపోర్టింగ్ చేయిస్తూ ఉన్నారు. 8 మంది డిఎస్పీలు సస్పెండ్. వీరు కాక మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, 100 మంది కానిస్టేబుళ్ళు విఆర్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మాట ఎవరైతే వినరో వారి పరిస్థితి ఇది. రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తూ ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. కేవలం తన మోచేతి నీళ్లు తాగే అధికారాలను మాత్రమే తాను పెట్టుకొని వాళ్ళను కరప్షన్లో భాగస్వాములను చేసుకుని ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే, డిఐజీ అనేవాడు మాఫియా డాన్. ఆ జోన్కు ఆయన కింద సిఐలు, ఓ డిఎస్పి, అదే ఆయన ఆర్మీ. ఆ నియోజకవర్గంలో జరిగే ఇసుక కానీ, నియోజకవర్గంలో జరిగే మద్యం కానీ, ఆ మద్యం బెల్ట్ షాపులు నిర్వహించాలన్నా దాని పర్మిషన్ కానీ, ఆ నియోజకవర్గ స్థాయిలో ఏ పరిశ్రమ నడవాలన్నా కూడా ఎమ్మెల్యేకి ఇచ్చే కప్పం దాకా, ఆ నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడిపే విషయంలో కానీ, ఏ విషయంలోనైనా కానీ డిఐజీలు ఆధ్వర్యంలో సిఐలు డబ్బులు కలెక్ట్ చేస్తారు. వీళ్ళు ఎమ్మెల్యేలకు ఇస్తా ఉన్నారు రివర్స్. సగం వీళ్ళకి ఇస్తా ఉన్నారు, సగం పైకి పెద్దబాబుకు చిన్నబాబుకు తీసుకొని పోతా ఉన్నారు. డిఐజీలతో నడిపిస్తా ఉన్నారు కలెక్షన్ కార్యక్రమాన్ని. ఇవన్నీ చూసి భరించలేక కొంతమంది ఐపీఎస్ అధికారులు ఈ మధ్యకాలంలోనే చూసాం. సిద్ధార్థ్ కౌశల్ యంగ్స్టర్, యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు విఆర్ఎస్లు తీసుకొని. ఎందుకంటే ఆయన ఢిల్లీకి పోవడానికి రిలీవ్ చేయడు, ఎన్ఓసి ఇవ్వడు. సో ఇక్కడే ఉండి ఈయనతో వేధింపులు ఎందుకు అని చెప్పి ఏకంగా రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు విఆర్ఎస్లు తీసుకుని. ఏ ప్రభుత్వమైనా గట్టిగా పని చేస్తే, ఏ ప్రభుత్వంలో అయినా పోలీసు వ్యవస్థ అన్నది గట్టిగా ఉంటే నేరాలు చేసేవాళ్ళు రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మాత్రం మన రాష్ట్రంలో పోలీసులు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు మంచి ఆఫీసర్లు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు 45 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు, ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం అంటాడు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పార్టీకి మౌలికంగా ఉన్న హక్కులు ఏమిటో చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అని అడుగుతా ఉన్నా. మరి పెద్ద మనిషి ఇన్నాళ్ళు రాజకీయాలు ఎలా చేశాడని అడుగుతా ఉన్నా.
మీటింగులు పెట్టుకోవడము, ప్రజల దగ్గరకు వెళ్ళడము, ప్రజలను చైతన్యవంతులను చేయడము, ఇవన్నీ రాజకీయ పార్టీలకు ఉన్న హక్కులు కావా అని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేసినా, ప్రభుత్వం వల్ల ఏదైనా నష్టం జరిగినా, ప్రభుత్వం ఏదైనా మోసం చేసినా ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు లేదా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో నిజంగా ప్రజాస్వామ్యం అనేది ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. ఇది చెప్పడానికి నిన్నటి గుడివాడ ఘటనే ఒక కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్న సాక్ష్యం. నిన్న గుడివాడలో అక్కడి స్థానిక జెడ్పీటీసీ కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఒక బీసీ మహిళ, నా సోదరి హారిక, ఈ టీడీపీ సైకోలు అనాలనో, చంద్రబాబు నాయుడు గారి సేడిజంలో భాగస్థులైన సేడిస్టులు అనాలనో కానీ, ఈ టీడీపీ సైకోలు కర్రలతో, రాళ్లతో దాడి చేసిన ఘటన. ఆమె చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. ఆమె చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఆమె మీద దాడి చేశారు? ఎందుకు దుర్భాషలాడారు? ఎందుకు నోటుకొచ్చినట్టు అనరాని మాటలతో ఆమెను తిట్టారు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ, ఏమైనా అయ్యా నీ సూపర్ 6లు, సూపర్ 7లు, రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకుంటూ అనే కార్యక్రమంలో పాలుపంచుకుంటూ, చంద్రబాబు నాయుడు గారిని ఈ సంవత్సర కాలంలో జరిగిన నష్టం, మా ప్రజలకు, మాకు, మా వాళ్లకు ఇంత నష్టం జరిగింది అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి వెళ్తా ఉందేమో. తప్పేముంది? సాయంత్రం 5 గంటలకు మొదలైంది ఈ మీద దాడి. దారిలో పోతా ఉంటే కారును అడ్డగించినారు. 5 గంటలకు మొదలైతే 6:30 వరకు ఈ దారి కొనసాగింది. ఆమెను కారులో కూర్చోబెట్టి, ఆమె భర్తను కారులో ఉంచి, కారులో ఉండగా తిడుతూ, కొడుతూ కారు అద్దాలను ధ్వంసం చేస్తూ, ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉన్నాయి. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఒక బీసీ మహిళ, ఆమెకు ఆత్మగౌరవం లేదా? ఇంతమంది కలిసి, ఇంతమంది సైకోలుగా బిహేవ్ చేసి, సేడిస్టులుగా బిహేవ్ చేసి, ఆమెను తిడుతూ, అనరాని మాటలు ఆమెను అంటూ, ఆమె భర్తను, కారులో ఉన్న ఆమెను కారు అద్దాలు పగలు కొడుతూ, పక్కనున్న వాళ్ళను కొడుతూ, దారి కాచి, కారు ఆపి, పోలీసుల సమక్షంలో చేతిలో అధికారులు ఉన్నారు కదా అని చెప్పి, అధికారం ఉంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు?
ఇది సేడిజం కాకపోతే ఏమిటని అడుగుతా ఉన్నా. పైగా ఇంతటి హేయమైన దాడి చేసి సిగ్గు లేకుండా దుర్భాషలాడి ఒక బీసీ మహిళను, నా చెల్లి హారికను పట్టుకొని మహానటి అని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి కదా. మీరు తప్పు చేసి అనకూడని మాటలు మీరంటూ కారద్దాలు పగులుకొట్టి దాడి చేసి ఆమెను మహానటి అంటారు. నిజంగా మహానటులు ఒకసారి అది కూడా చూడండి, ఒకసారి వీడియో క్లిప్పింగ్ కూడా ఒకసారి చూడండి, ఒకసారి మీకే అర్థమవుతుంది పోలీసుల పాత్ర కూడా. జరగాల్సిందే కట్టాలి. జిల్లా పరిషత్ చైర్మన్ బీసీ మహిళలు అలాగే ఆశ్చర్యం నిజంగా. పోలీసుల దగ్గరుండి పోలీసుల ఆధ్వర్యంలో వాళ్ళ సమక్షంలో జెడ్పీ చైర్మన్ మహిళ, స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు పరిస్థితి అది. మళ్ళీ మహానటి అని చెప్పి రివర్స్ ఆమెను అంటారు. ఎవరు మహానటులు? దానవీర సూరకర్ణ కన్నా గొప్పగా యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి చంద్రబాబు నాయుడు గారు లైవ్ యాక్షన్ ముందు. ఈ ఘటనలో నాగార్జున యాదవ్ అనే మరో జెడ్పీటీసీ భర్తను కూడా కొట్టారు దారుణంగా. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత దారుణంగా హారికను టీడీపీకి చెందిన సేడిస్టులు దాడి చేసినట్టుగా చాలా స్పష్టంగా వీడియోలు కనిపిస్తూ ఉంటే, ఇప్పటి వరకు ఎంతమంది మీద కేసులు పెట్టారు? ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేసినారు? ఎవరిని అరెస్ట్ చేయాల? కారణం ఏంటంటే వీళ్ళే దగ్గర నుండి పంపించినారు, పైనుంచి ఫోన్లు చేసి చెయ్యండి అని చెప్పి వీళ్ళని. ఎందుకంటే 8వ తారీఖున
పేరుని నాని ఏదో ఒక సినిమా డైలాగుల గురించి ఏదో మాట్లాడాడట. 11వ తారీఖున ఇది 3 రోజుల తర్వాత ప్రోగ్రాము జరుగుతూ ఉంది గుడివాడలో. చంద్రబాబు నాయుడు గారి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి వీళ్ళు అటెండ్ అవుతున్నారు. పథకం బన్ని దారి గాసి పోక మునిపే దారిలో ఏం చేస్తూ ఉంటారు. ఆశ్చర్యం ఏంటంటే కళ్ళ ముందర కనిపిస్తా ఉన్న ఈ వీడియోని పక్కన పెట్టి హారిక భర్త రాముపై తప్పుడు కేసు పెట్టినారు. హారిక భర్త రాము తన కారుతో గుద్దాడని. మీరే ఇంతకుముందు వీడియోలు చూశారు. హారిక అండ్ రాము వెనక సీట్లో కనిపిస్తూ ఉన్నారు. ముందర సీట్లో కాదు, వెనక సీట్లో కూర్చొని ఉన్నారు వాళ్ళిద్దరు. హారిక జెడ్పీ చైర్మన్, అంటే గవర్నమెంట్ కార్ అది. డ్రైవర్ గవర్నమెంట్ డ్రైవరు, గవర్నమెంట్ ఉద్యోగి, గవర్నమెంట్ కారు తోలుతా ఉన్నారు. గవర్నమెంట్ కారులో గవర్నమెంట్ ఉద్యోగి తోలుతా ఉన్న కారులో వీళ్ళు వెనకాల సీట్లో కూర్చొని ఉంటారు. రాము గుద్దాడు అని చెప్పి కేసు, రాము మీద తప్పుడు కేసు. ఒక బీసీ మహిళకు మీరు చేస్తా ఉన్న గౌరవం ఇదేనా అంటున్నా. మళ్ళీ వీళ్ళు బీసీల గురించి మాట్లాడతారు. సిగ్గుండాలి. ఏడన పోయి దుంకి సావాలి వీళ్ళంతా పోయి. మరుసటి రోజు, ఆ రోజు కాకుండా మళ్ళీ మరుసటి రోజు పేర్ని నాని, ఖైలా అనిల్ కుమార్ సహా పెడనలో సభ పెట్టిన వారందరిపైన మరో కేసు పెట్టినారు. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు కేసు పెడతా ఉన్నారు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా క్యాడర్ మీటింగులు పెట్టుకోకూడదా? చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలను ఆ క్యాడర్ మీటింగ్లో ప్రస్తావిస్తూ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ, రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని చెప్పి క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయకూడదా? అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అని అడుగుతా ఉన్నా. దాడుల నుంచి పోలీసులు రక్షించడం పక్కన పెడితే, పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతూ ఉన్నది కంటికి కనిపిస్తూ ఉంటే ఇది సరిపోదు అన్నట్టుగా దగ్గరుండి పోలీసులే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు బాధితులపై. ఇది ప్రజాస్వామ్యమేనా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని కూడా టాపిక్ డైవర్ట్ చేసే ఆలోచనలతోనే చేస్తాడు. నా పర్యటనలో కూడా, ఈ మధ్య జరిగిన నా పర్యటనలు కూడా మీరు గమనిస్తే, నా ప్రతి పర్యటన కూడా టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉద్దేశపూర్వకంగా తానే గందరగోళాన్ని సృష్టించడం, ఉద్రిక్తతలను తానే రెచ్చగొట్టే కార్యక్రమం చేయడం కోసం ప్రయత్నం చేయడం, ఇలాంటి కుట్రలే కనిపిస్తాయి. నా పర్యటనలు అయిపోయిన తర్వాత పోలీసుల ద్వారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి తప్పుడు కేసులు పెట్టించడం, ఇవన్నీ కూడా దీనికి ఉదాహరణలే. మిర్చి ధరలు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో
ఫిబ్రవరి 19వ తారీఖున గుంటూరు మిర్చి యార్డుకి నేను వెళ్ళాను. గత ఏడాది అంటే మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది క్వింటాల్ మిర్చి ధర 21,000 నుంచి 27,000 పలికితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చి ధరలు ఏకంగా 8 నుంచి 11,000 పడిపోయాయి. ఆ పడిపోయిన నేపథ్యంలో రైతులు కన్నీరు పెడతా ఉంటే ప్రభుత్వం తరపు నుంచి కనీసం రైతులను పరామర్శించినోడు లేడు. ఆ రైతులకు తోడుగా సంఘీభావంగా మద్దతిస్తూ ఆ మిర్చి యార్డుకు పోయింది జగనే. అదేమన్నా తప్ప అని అడుగుతా ఉన్నా. అలా పోయినందుకు పోలీసులను సహకరించద్దు అని చెప్పి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ గ్రహీత అయిన నాకు పోలీసును విత్డ్రా చేసినాడు. అంటే ఆయన 3 వచ్చినప్పుడు పోలీసు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తాడు, ఆయన 3 రానప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటాడు. అంతటితో ఆగిపోలా. చంద్రబాబు ఆదేశాలతో ఆ రోజు ఒక్క పోలీసు కూడా సహకరించకపోగా తిరిగి మాపైన కేసు పెట్టినారు. రైతులను మిర్చి యార్డులో పరామర్శించినందుకు మాపైనే తిరిగి కేసులు, రైతులకు సంఘీభావం తెలిపినందుకు మాపైనే తిరిగి కేసులు. మళ్ళీ ఏప్రిల్ 8, ఫిబ్రవరి 19, మళ్ళీ ఏప్రిల్ 8, 2025 సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో రాఫ్తాడ్ నియోజకవర్గం అక్కడి స్థానిక ఎమ్మెల్యే చేతిలో హత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబలింగయ్య ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను రాఫ్తాడ్ వెళ్ళాను. హెలిప్యాడ్ వద్ద సరైన భద్రత లేదు. జనం తాకిడితో హెలిప్యాడ్ విండ్షీల్డ్ దెబ్బతినింది. తిరిగి మనపైనే తప్పుడు ప్రచారం చేశారు. చివరికి ఆ పైలట్ల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి వారిని కూడా విచారణ పేరుతో వేధించారు. రామగిరిలో నా పర్యటన తర్వాత అక్కడ మా ఇన్ఛార్జ్ తోపుదుర్తి ప్రకాష్ మీద మళ్ళా తిరిగి కేసు పెట్టినారు రివర్స్. మా వాళ్ళను వీరు చంపినా కూడా అక్కడికి మేము వెళ్ళకూడదట, పరామర్శించకూడదట. ధర్మమేనా ఇదని అడుగుతా ఉన్నా. జూన్ 11న ప్రకాశం జిల్లా పొదిలి ధర లేక ఇబ్బంది పడతా ఉన్న పొగాకు రైతులను వారికి సంఘీభావంగా పొదిలికి నేను పోయిన. పొగాకు రైతు హైగ్రేడు గత సంవత్సరం 360 రూపాయలుంటే ఏకంగా 220 రూపాయలకు పడిపోయింది. లో గ్రేడ్ గత ఏడాది అంటే నేడు సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉండగా 240 ఉంటే లో గ్రేడ్ అది 160కి పడిపోయింది. కొనే నాతుడు లేడు, పడిపోవడం ఒక ఎత్తు, కొనే నాతుడు లేడు. బ్లాక్ బర్లీ నేరుడు సంవత్సరం అంటే మా ప్రభుత్వ హయాంలో 180 రూపాయలు పై చిలుకుంటే 60 రూపాయలు 90 రూపాయలకు పడిపోయింది పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ రైతులు తల్లడిల్లిపోతూ ఉంటే పరామర్శించేవాడు లేడు. వారికి సంఘీభావం తెలుపుతూ ఆ కార్యక్రమానికి నేను అటెండ్ అయితే 40-50 వేల మంది రైతులు సంఘీభావంగా వచ్చినారు.
వారి సమస్యకు తోడుగా నేను వచ్చినందుకు వారు కూడా సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య తీసుకొచ్చే దానికోసం వారు పడతా ఉన్న బాధను చూపడం కోసం 40-50 వేల మంది ఏకంగా కార్యక్రమంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు 40 మందితో, ఆ 40 మందికి మళ్ళీ సెక్యూరిటీ 200 మంది పోలీసులు తో వీళ్ళ మీద రాళ్ళు వేపించి దీనిని టాపిక్ డైవర్ట్ చేయడానికి కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తాడు. అక్కడికి రైతులు ఇంకా సంయమనంతో వ్యవహరించారు. రైతులు అక్కడికి కూడా సంయమనంతో వ్యవహరించి ఎటువంటి ప్రతిచర్యకు దిగల. అయినా నేను అడుగుతా ఉన్నా, ఈ 50,000 మంది ఆ 40 మంది మీద పడి నింటే వాళ్ళు బతికే వాళ్ళ అని, నిజంగానే వీళ్ళకి ప్రతిచర్య దిగింటే వీళ్ళు సంయమనం పాటించినారు కాబట్టి ఎటువంటి చర్య జరగల. అయినా ఆ తర్వాత మొత్తం 3 కేసులు పెట్టినారు. పొగాకు రైతులకు సంఘీభావం తెలపడానికి జగన్ పోతే 3 కేసులు, 15 మంది రైతులను అరెస్ట్ చేసి జైలుకు పంపినారు. 15 మంది రైతులను అరెస్ట్ చేసినారు. నేను అడుగుతాను, అయితే చంద్రబాబు నాయుడు, మేము రైతులకు అండగా నిలబడితే నీకు వచ్చిన నష్టం ఏమిటి అని అడుగుతాను. నీ ప్రభుత్వంగా నువ్వు చేయాల్సింది ఏమిటి? నీ ప్రభుత్వంగా నువ్వు చేయాల్సింది చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదని అడుగుతా ఉన్నా. ఆయన చేయాల్సింది చెయ్యడు. ఎవరైనా ప్రశ్నిస్తే తిరిగి వారి మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, సేడిస్టిక్గా వ్యవహరించడం, ఇది చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న సేడిజం. గత ఏడాది పోలీసులు వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మా పార్టీ నాయకుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు జూన్ 18వ తారీఖున పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోకి రెంటపాల గ్రామానికి నేను వెళ్ళా. ఆ ప్రోగ్రాంకు చంద్రబాబు నాయుడు గారు చేసిన రభస అంతా ఇంత కాదు. నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు, ఆలోచనలు చేసి చూసినప్పుడు. నా కార్యక్రమానికి ఎవరిని రాకుండా అడ్డుకునే ప్రయత్నం ఆశ్చర్యం అనిపించింది. వస్తే ఈయనకి బాధ ఏమిటి అని. ఈయన కార్యక్రమాలకు మనుషులు ఎవరు రాకపోతే అది ఆయన బాధ. ఎందుకు మనుషులు ఆయన కార్యక్రమానికి రావడం లేదంటే దానికి కారణం ఆయన చేసిన మంచి ఏది లేదు కాబట్టి. దాన్ని సరిదిద్దుకోకుండా ఆయనకు వ్యతిరేకత చూపిస్తూ, ఆయన మీద వ్యతిరేకత కనిపిస్తూ వేల మంది ఇటువైపున కార్యక్రమాలకు అటెండ్ అవుతా అంటే ఈయనకేం బాధ అని అడుగుతా ఉన్నా. నా కార్యక్రమానికి ఎవరిని రానికుండా అడ్డుకోవడం, నాయకులకు కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి బెదిరించడం, పోలీస్ స్టేషన్లలోనే ఇళ్లల్లోనే నిర్బంధించేట్టుగా చెక్ పోస్టులు పెట్టడం, లాఠీ ఛార్జీలు చేయించడం. సత్తెనపల్లిలో పొద్దున్నే టౌన్లో లాఠీ ఛార్జ్, పొద్దున్నే భయం పెట్టేందుకు. నేను రాకమునిపే కార్యక్రమానికి పోలీసులు భద్రత కల్పించాల్సింది పోయి పోలీసులు నాకు భద్రత కల్పించడం కోసం లేరు అక్కడ. పోలీసులు నా కార్యక్రమానికి ఎవరు రాకుండా చూసుకునే దానికోసం పోలీసులు పెట్టినారు. ఆశ్చర్యం కలిగించే విషయం. తర్వాత 5 కేసులు నమోదు చేశారు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత. సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు 2 రిమాండ్కు పంపారు. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు. అడుగుతా ఉన్నా, నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా? డైలాగులు తీసేయండి.
ఇంకా బాలకృష్ణ సినిమాలు, ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి. నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్కి ముందు శ్రీహరి నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు, ఆ సినిమా డైలాగులు, వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు. నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి. సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్? సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు? అంతేగాని ఆ సినిమా డైలాగులు, సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి. ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే, వీళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి మీరు? ఆపేసేయండి, మూసేయండి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా. ఇలాగొచ్చే నష్టపోయింది. అదే సినిమా డైలాగ్ రాసుకున్నాడు, పాట పాడితే పాడినాడు, డైలాగులు కొడితే కొట్టినాడు. ఇలాగొచ్చే నష్టమైంది అంటాను నేను. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉండవు? నూట 131 మందికి నోటీసులు ఇచ్చినారు. 131 మందికి నోటీసులు ఇచ్చినారు. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు 2 రిమాండ్కి పంపించినారు. 131 మందికి నోటీసులు ఇచ్చినారు. చంద్రబాబు గారి పేరు ఎవరు చెప్తే వారిలో ఒక్కొక్కరిని పిలిపించుకోవడం, రోజంతా కూర్చోబెట్టుకోవడం, వేధించడం. ఛార్జ్షీట్లు గమనిస్తే అండ్ అదర్స్ అని చెప్పి ఖాళీగా వదిలిపెడతారు. అంటే వాళ్ళకి నచ్చినోని ఇన్స్టాల్మెంట్ బేసిస్ కింద ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇరికిచ్చేదానికోసం. స్థానిక ఎలక్షన్లు కానీ ఇంకొక ఎలక్షన్లు కానీ వచ్చినప్పుడు వీళ్ళ అదర్స్లు అందరినీ కూడా జాయిన్ చేయించేసేస్తారు. చేయించి వీళ్ళందరినీ ఎలక్షన్ల ముందు ఎత్తడం. ఎందుకు ఇంత కుట్రలు చేస్తూ ఉండరు? ప్రజాస్వామ్యంలో మంచి చేసి ప్రజల మనసులను గెలుచుకొని పాలన చేయాలి. అది సత్తా. అలా చేసి నువ్వు ఇలా అను, అది సత్తా. అంతే తప్ప నువ్వు అన్యాయమైన పాలన చేస్తూ నిన్ను ఎవడైనా ప్రశ్నిస్తే ఆడిట్టన్నాడు, వీళ్ళిట్టన్నారు, వాళ్ళు అట్ట మాట్లాడారు, ఇట్ట మాట్లాడాడు అని చెప్పి తోసేయడం, స్టేషన్లో పెట్టడం. ఏమిటి ఇది? చివరకు పోలీసులు దారుణాలు నిజంగా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే, చివరికి పోలీసులు దారుణాలకు తన కొడుకును కోల్పోయిన వ్యక్తి, పోలీస్ అట్రాసిటీస్ వల్ల తన కొడుకు చనిపోతే ఆ చనిపోయిన ఆయన మా లీడరు, ఉప సర్పంచ్, వాళ్ళ ఇంటికి నేను పోయినా ఆ పెద్ద ఆయన్ను పరామర్శించేందుకు. ఎంతటి దారుణం అంటే, పోలీస్ అట్రాసిటీస్ వల్ల చనిపోయిన వ్యక్తిని బెట్టింగ్ కేసులో చనిపోయినారని బెట్టింగ్ బ్యాచ్లో పెట్టేసినారు. అంటే ఉప సర్పంచ్ బెట్టింగ్ అంట. ఏమన్నా పద్ధతి దొంగ కేసులు పెట్టడంలో కూడా? నిజంగా చంద్రబాబు నాయుడు ఇంత మానవత్వం మర్చిపోయి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తానే మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా. మరో ఉదాహరణ, ధరలు లేక తీవ్ర కష్టాల్లో మామిడి రైతులుంటే,
మామిడి రైతులకు సంఘీభావంగా జూలై 9వ తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాలెం నేను వెళ్ళా. ఇదే మామిడి రైతుల పరిస్థితి గత సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, గత సంవత్సరం తోతాపురి మామిడి గత సంవత్సరం 25 నుంచి 29 రూపాయలు కేజీ. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి ఏమిటి అంటే 2.5-3 రూపాయలకు పడిపోయిన పరిస్థితులు. ₹2 నీకు కేజీ మామిడి దొరుకుతా ఉంది అని అంటే రైతుల పరిస్థితి ఏమిటి? మామూలుగా మే నెల 10-15 తారీఖున తెరవవలసిన ఫ్యాక్టరీలు, ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను జూన్ 2వ వారం 3వ వారం అయినా కూడా తెరవాల. జూన్ 2వ వారం 3వ వారంగా తెలుస్తుంది, ఒక నెల ఆలస్యంగా. ఆ నెల ఆలస్యంగా తెరవడం వల్ల పంట ఒకేసారి మార్కెట్లోకి వచ్చింది. సప్లై ఎక్కువ కావడంతో రేటు పడిపోయింది. రేటు పడిపోవడంతో రైతు నష్టపోయినాడు. ఇది జరిగిన వాస్తవం. తప్పిదం ఎవరిది? మ్యాన్ మేడ్ ఎర్రర్ కాదా ఇది? చంద్రబాబు నాయుడు తనకు సంబంధించిన బెనామీలు, తనకు సంబంధించిన గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్, తనకు సంబంధించిన తన బెనామీలకు, తన వాళ్ళకు సంబంధించిన ఫుడ్ ఫ్యాక్టరీలకు మేలు చేసేందుకు కోసం కాదా చేసింది ఇదంతా? దళారీల వ్యవస్థ మేలు చేసేందుకు కాదా ఇదంతా చేస్తూ ఉన్నది? అడుగుతా ఉన్నా, ఎంతమంది రైతులకు ₹12 వచ్చిందని? అసలు ₹12 అనేది అతి తక్కువ ధర. లాస్ట్ ఇయర్ 25-29 రూపాయలకు అమ్మితే, కర్ణాటకలో ₹16 సెంట్రల్ గవర్నమెంట్ కొనుగోలు చేస్తూ ఉందని చెప్పి అక్కడ కేంద్ర మంత్రి లేఖ రాస్తే సెంట్రల్ గవర్నమెంట్ విల్లింగ్నెస్ తెలిపితే నువ్వు ఇక్కడ ₹12 అని చెప్పి నువ్వు సిగ్గు లేకుండా చెప్తావు. ఆ 12 అయినా వచ్చిందా ఎంతమందికి వచ్చిందంటే అది లేదు. 2,20,000 ఎకరాలు, 6.5 లక్షల పంట, 6.5 లక్షల టన్నుల పంట, 76,000 కుటుంబాలు. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన అల్లాడిపోయే పరిస్థితి రైతులకు వస్తే సంఘీభావం తెలపడం కోసం నేను అక్కడికి వెళ్తే తప్ప అని అడుగుతా ఉన్నది, నేరమా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు. బంగారుపాలెం పర్యటనలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు ఏకంగా 2,000 మందికి పైగా నోటీసులు ఇచ్చినారు. నా పర్యటన అక్కడ ఖరారు అయ్యేసరికి 2,000 మందికి నోటీసులు. ఏంటికి ఇచ్చినారు నోటీసులు అడుగుతా ఉన్నా. రైతులకు సంఘీభావం తెలపడానికి నేను పోవడం తప్ప? ఆ కార్యక్రమంలో రైతులు పాలుపంచుకోవడం తప్ప? 2,000 మందికి నోటీసులు, 100 మందిని నిర్బంధించారు. 3 ఎస్పీలు, 9 మంది డిఎస్పీలు, 2,000 మంది పోలీసులు, చెక్ పోస్టులు. ప్రతి గ్రామానికి చెక్ పోస్టు, ప్రతి సందుకు చెక్ పోస్టు. ఇలాంతా అయ్యింది నా సెక్యూరిటీ కోసం కాదు స్వామి. నా ప్రోగ్రాంకి ఎవరు రాకుండా చూసుకునేందుకు, వాళ్ళందరినీ నిర్బంధించి ప్రజలను నిర్బంధించేందుకు. చివరికి పెట్రోల్ బంకులకు కూడా నోటీసులు. పెట్రోల్ పోస్తే బైకులకు పెట్రోల్ పోయకూడదని. అయినా కూడా కడుపు మండిన రైతులు వేలాదిగా తరలివచ్చారు. మామిడి పండ్లను రోడ్ల మీద
చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము దేశం దృష్టికి కూడా పోవాలి అనే ఉద్దేశంతో రోడ్ల మీద మామిడి పనులను వదిలేసి నా ప్రోగ్రాంలో నాతో పాటు కలిసినారు. ఆ ప్రోగ్రాముకు పోయినందుకు 5 కేసులు పెట్టినారు. 5 కేసులు పెట్టినారు, 20 మందిని అరెస్ట్ చేసినారు. రైతుల కోసం, రైతుల తరపున రైతులకు సంఘీభావం తెలపడం కోసం పోయిన ప్రోగ్రాం. ఇదేం నేరం అన్నట్టుగా రైతులను ప్రతిపక్షాన్ని పట్టుకొని రౌడీ షీటర్లుగాను, అసాంఘిక శక్తులుగాను, దొంగలుగాను వక్రీకరించి చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ఈనాడు పేపర్ చూస్తే అది పేపరా, టాయిలెట్ పేపరా? అదే టాయిలెట్ పేపర్కు ఎక్కువ, చెత్త టిష్యూ పేపర్కు తక్కువ. పేపర్ పెట్టిన పీడ. రైతులందరూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారంట, బ్రహ్మాండంగా రైతులకు రేటు ఉంది. రైతులకు రేటు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే, వాళ్ళు రైతులకు రేట్లు రాకనే నువ్వు 12 రూపాయలు డిక్లేర్ చేసినావు, 4 రూపాయలు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని చెప్పి నువ్వు అట్లీస్ట్ ప్రకటన ఇచ్చినావు. ఇచ్చిన కథ దేవుడు ఎరుగు, కానీ ప్రకటన అయితే చేసినావు. రేట్ లేకనే కదా. కానీ మళ్ళీ ఈనాడు రాస్తాడు, బ్రహ్మాండమైన రేట్లతో రైతులు కేరింతలు కొడుతున్నారంట. ఇన్ఫ్యాక్ట్ రైతులందరూ మామిడి పన్ను నా మీద ప్రొటెస్ట్తో చేసినారని రాస్తున్నాడు. ఏమన్నాడు ఈయన? పేపర్ పట్టిన పీడనా అదేమన్నా? వాళ్ళు పాపం మామిడి పనులు రైతులు రోడ్డు మీద చేసి నా కార్యక్రమంలో వాళ్ళు పంచుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు రైతులు మామిడి పనులు రోడ్ల మీద వేసినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్క రైతుకు ఉండకూడదు అని, రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డెక్కే పరిస్థితి ఏ యొక్క నిరుద్యోగ యువకుడికి కానీ, చదువుకుంటున్న ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్న పిల్లలకు కానీ ఏ ఒక్కరికి ఆ హక్కు ఉండకూడదని, రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే పరిస్థితి ఏ ఒక్క ఉద్యోగికి ఉండకూడదని, ఏ ఒక్క మహిళకు ఉండకూడదని, తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను, సూపర్ 6లను, సూపర్ 7ను సహా 143 హామీలను తాను నెరవేర్చేశానని, ప్రజలందరూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారని మాత్రమే భావించాలట. అది చంద్రబాబు నాయుడు ఉద్దేశం. లేదు, కాదు, కుదరదు, ఇది మోసము, అన్యాయము అని ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, తప్పుడు వాంగ్మూలాలు, వెంటనే వక్రీకరణలు. అసలు నిజంగా పాలకుడు అని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి సిగ్గుండాలి. పత్రికలు, టీవీలు అని చెప్పుకునేదానికి ఈ ఎల్లో మీడియాకు సిగ్గుండాలి. రాష్ట్రంలో నిజంగా ఎంత దిగజారిపోయిన పరిస్థితులు చూడండి ఒకసారి. నేను చెప్తా ఉన్నా ఈ లా అండ్ ఆర్డర్ అనే సబ్జెక్టు మీద ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు నేను చెప్తా ఉన్నా. ఇవన్నీ కూడా అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాను తన సొంత ఇంటికి తాడిపత్రిలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో తన సొంత ఇల్లు ఉంది. ఆ సొంత ఇంటికి తాను వెళ్ళలేని పరిస్థితి. కోర్టు ఆదేశాలున్నా ఆయన ఎప్పుడు అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేసినా పోలీసులే అడ్డుకుంటారు. ఆడు సిఐ గన్ను కూడా చూపిస్తాడు. ఆ గన్ను చూపించే ఫోటో చూపించమో సరే.
బీహార్లో ఉన్నామా లేకపోతే ఏ రాష్ట్రంలో ఉన్నాము, ఆటవిక రాజ్యంలో ఉన్నాము అనేది నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా తనను తను ప్రశ్నించుకోవాలా. ఒక ఎమ్మెల్యే తన సొంత ఇంటికి తాలూకా హెడ్ క్వార్టర్స్లో, ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి తాలూకా హెడ్ క్వార్టర్స్లో తాను కోర్టు ఆదేశాలున్నా పోలేని పరిస్థితి అంటే, పోలీసులే అడ్డుకుంటా ఉన్నారనంటే, తుపాకులు చూపించి బెదిరిస్తూ ఉన్నారు అనంటే, ఆరు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, 6 సార్లు ఎమ్మెల్యే ఆయన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, 6 సార్లు తాను ఎమ్మెల్యే. అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం వీరి పచ్చ సైకోలు, వీరి పచ్చ సేడిస్టులు పోలీసుల సమక్షంలోనే, ఇది కూడా ఆశ్చర్యం, పోలీస్ సైరన్ వినపడుతుంది ఒకవైపున, మరోవైపున ఇళ్ళల్లోకి పోయేవాడు పోతా ఉన్నాడు, వీళ్ళు ధ్వంసం చేస్తూ ఉన్నాడు, ప్రసన్న ఎక్కడా అని చెప్పి నిలదీస్తూ ఉన్నాడు, ఆడేడి ఈడేడి అని చెప్పి అడుగుతున్నారు, వీళ్ళు నాశనం చేస్తున్నారు. పోలీసు వాహనం ప్లే చేయమా. అదే నిన్ను కారు ఇక్కడ బోల్టా తిప్పించేసేసినారు. నిజంగా అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు, అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు. ఒకవేళ ప్రసన్న ఇంట్లో ఉండుంటే దాడి చేయించిన, ధ్వంసం చేసిన ఎమ్మెల్యే మీద కానీ వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి అరెస్టులు లేవు. కానీ పోలీసులు తిరిగి ప్రసన్న మీదనే ఎదురు కేసు పెట్టినారు, బాధితుడి మీదనే తిరిగి ఎదురు కేసు. పోలీసులు సమక్షంలోనే ఇవన్నీ జరుగుతాయి, పోలీసులు చూస్తూ ఊరుకుంటారు. ఒక అరెస్టు ఉండదు, తర్వాత ఎటువంటి చర్యలు ఉండవు. తిరిగి మళ్ళీ ఎదురు కేసులు, బాధితుని మీదనే ఎదురు కేసులు. నేను అడుగుతాను, ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉన్నట్టు అని అడుగుతా ఉన్నా. ఇది సేడిజం కాదా అని అడుగుతా ఉన్నా, పైశాచికత్వం కాదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారు రాజకీయ కుట్రలతో ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు, దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఒక కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయమే కాదు, ప్రసన్న అన్న విషయం ఒకటే కాదు, కాకాని గోవర్ధన్ రెడ్డి, వల్లభనేని వంశీ, చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి,
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, నందిగాం సురేష్, పెన్నెల రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి సహా ఎంతోమంది మీద తప్పుడు కేసులు. వీళ్ళే కాకుండా 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుతో సహా కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి లాంటి తమ జీవితంలో ఏ రోజు కూడా మచ్చలేని రిటైర్డ్ అధికారులు వీళ్ళు. మచ్చలేని రిటైర్డ్ అధికారులు వీళ్ళు వాళ్ళ కెరియర్ మొత్తం మీద. ఇలాంటి వాళ్ళను కూడా ఇంకా వీరి కాక ఎంతోమంది అమాయకులు, వీరి కాక ఇంకా ఎంతోమంది అమాయకుల మీద ఈరోజు తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తా ఉన్నారు. అన్ని కేసులకు ఒకే మోడస్ ఆపరాండి. ఆ మోడస్ ఆపరాండి అంటే ఏమిటనంటే తప్పుడు వాంగ్మూలాలు. ఇలా కావలసిన వాంగ్మూలం వీళ్ళు చెప్పిన ప్రకారం తప్పుడు వాంగ్మూలాలు ఎవడో ఒక దగ్గర తీసుకోవడం, అని ప్రలోభ పెట్టడమో భయపెట్టడమో ఏదో చేయడం, ఆ దగ్గర తప్పు వాంగ్మూలము వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడము, ఇలా కావలసిన వర్షన్, దాని ఆధారంగా ఇష్టం వచ్చినట్లు అరెస్టులు. ఇదే మోడస్ ఆపరాండి. ఈ దేశంలో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అని చంద్రబాబు నాయుడు చూపిస్తూ ఉన్నాడు. మోడీనైనా అరెస్ట్ చేయొచ్చు, అమిత్ షానైనా అరెస్ట్ చేయొచ్చు. నో ఎగ్జంప్షన్స్. కావాల్సిందల్లా ఎవడో ఒకడు బీజేపీ పార్టీ నుంచి ఒకరిని కండవా కప్పి తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం, వాడితో మోడీ నాతో ఎన్ని చేయించినాడు అని చెప్పి చెప్పించడం, మోడీ మీద కేసు పెట్టడం, అంతే. మోడస్ ఆపరాండి ఇది, అంతే. ఎవడి మీదైనా కానీ ఇదే మోడస్ ఆపరాండి. నేను అడుగుతా ఉన్నా, ఇదే సాంప్రదాయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన అయినా సరే, మా పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులపైన అయినా సరే, చివరకు సోషల్ మీడియా కార్యకర్తల పైన అయినా కూడా ఇవే సేమ్ మోడస్ ఆపరాండి. తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టడం, ఇంకా పెడుతూనే ఉన్నారు. ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా, ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు, దెబ్బ తగిలిన వీళ్ళు, దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం, తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. తప్పుడు సాంప్రదాయంగా మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ. చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళా 4 ఏళ్లకు 3 ఏళ్లకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో.
ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తూ ఉన్నారు అన్నది కూడా మనందరికీ కూడా తెలిసిన విషయాలే. సూపర్ 6, సూపర్ 7లు అని ఆయన అన్నాడు. వీటి అమలు గురించి ఎవరు అడగకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది పెన్షన్లను పీకేశారు. 5 లక్షల మంది పెన్షన్లను పీకేశారు రాష్ట్ర వ్యాప్తంగా. దాని గురించి ఎవరు మాట్లాడకూడదు. గత ఏడాది ఎగరగొట్టి మళ్ళీ ఈ ఏడాది జూన్ 21వ తారీఖున రైతు భరోసా ఇస్తామన్నారు. ఇంతవరకు అతి గతి లేదు. ఇప్పుడు దాని గురించి ఎవరు కూడా మాట్లాడకూడదు, అడగకూడదు. ఎందుకు ఇవన్నీ చేస్తా ఉన్నాడంటే ఇందుకే చంద్రబాబు. ప్రతి మహిళకు నెలకు 1500, సంవత్సరానికి 18,000 చొప్పున ఇస్తామన్నారు. గత ఏడాది ఎగరగొట్టాడు, ఈ ఏడాది అంతే. దాని గురించి ఎవరు మాట్లాడకూడదు, అడగకూడదు. ఏటా 3 సిలిండర్లు అన్నాడు. గత ఏడాది 2 సిలిండర్లను ఎగరగొట్టేశారు. ఇస్తానన్న ఒక్క సిలిండర్ కూడా అందరికీ అందలేదు. ఈ ఏడాది అసలే 3 సిలిండర్లలో అసలే లేదు. దీని గురించి కూడా ఎవరు అడగకూడదు, మాట్లాడకూడదు. బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తానన్నాడు. గత ఏడాది ఎగరగొట్టేశాడు. 15,000 కాస్త 13 అయింది. ఈ ఏడాది కూడా 30 లక్షల మందికి ఎగరగొట్టేశాడు. దీన్ని కూడా ఏ విద్యార్థి కూడా ప్రశ్నించకూడదు, అడగకూడదు. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 ఇస్తానన్నాడు. ఏడాదికి 36,000 చొప్పున నిరుద్యోగ భృతి అన్నాడు. గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేశాడు. ఈ ఏడాది కూడా పూర్తిగా ఎగ్గొట్టేదానికి శ్రీకారం చుట్టాడు. ఎవడు దీని గురించి మాట్లాడకూడదు, అడగకూడదు. 50 ఏళ్ళు దాటితే పెన్షన్ అన్నాడు. 50 ఏళ్ళు దాటితే 48,000 మీ చేతుల్లో పెడతానన్నాడు. గత ఏడాది ఎగ్గొట్టాడు, ఈ ఏడాది ఎగ్గొట్టే కార్యక్రమమే చేస్తూ ఉన్నాడు. ఎవరు అడగకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు. రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఎన్నికలప్పుడు ఏమన్నాడు? వైజాగ్ షికారుకైనా పోవచ్చు అన్నాడు. శ్రీకాకుళం వాళ్ళు తిరుపతికైనా రావచ్చు అన్నాడు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు అంటాడు. తిరుపతి వాళ్ళు, రాయలసీమ వాళ్ళు విశాఖపట్నానికి షికారుకైనా పోవచ్చు అంటాడు. అక్కడ సింహాచలం గుడికైనా పోవచ్చు అని అంటారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ బస్సు కాస్త సంవత్సరం అయిపోయింది. ఆ బస్సు హామీ గాలికి ఎగిరిపోయింది. ఇంకా అమలు కాలేదు. ఈయన పండగల మీద పండగలు డేట్లు చెప్తా పోతున్నాడు. పండగలు గడిచిపోతూ ఉన్నాయి, డేట్ మాత్రం రావడం లేదు. అయినా దీని గురించి ఎవరు మాట్లాడకూడదు, అడగకూడదు. సూపర్ 6, సూపర్ 7 మాత్రమే కాదు, ఫీజు రీయింబర్స్మెంట్ రూపేణా ఇది అన్నిటికన్నా దారుణం. పిల్లల చదువులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన పిల్లలు చదువులు మానేసి పనులకు పోతా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన 6 త్రైమాసికాలకు సంబంధించి పెండింగ్. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ త్రైమాసికంతో మొదలెడితే జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన త్రైమాసికం నువ్వు మామూలుగా మేలో ఇవ్వాలి. అప్పుడు ఎన్నికలని పోస్ట్పోన్ అయితే ఆ రోజు నుంచి ఈ జూన్ 30వ తారీఖున లెక్కేసుకుంటే 6 త్రైమాసికాలు 4,200 కోట్లు బకాయిలు. 700 × 6 త్రైమాసికాలు. వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్ 1,100 కోట్లు ఇవ్వాలి. 2 ఏప్రిల్ గడిచిపోయాయి, 2,200 కోట్లు బకాయిలు.
వసతి దీవెన కింద ఆ 2,200 కోట్లు కూడా ఈ 4,200 కోట్లకు కలిపితే 6,400 కోట్లు బకాయిలు. ఈ 6,400 కోట్లకు గాను ఇచ్చింది కేవలం 750 కోట్లు. వీటి గురించి కూడా ఎవరూ మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కింద బకాయిలు 4,500 కోట్లు దాటాయి. మామూలుగా నెలకు 300 కోట్లు ఆరోగ్యశ్రీ కింద ఖర్చు అయ్యేది. ఈ 13-14 నెలలకు లెక్కేసుకుంటే దాదాపుగా 4,000 కోట్లు. ఆరోగ్య ఆసరా కింద మరో 400-500 కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరానికి. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కింద 4,500 కోట్లు బకాయిలు. పేదవాడికి ఉచితంగా వైద్యం అందని పరిస్థితి ఈరోజు. నెట్వర్క్ హాస్పిటళ్ళు చేతులెత్తేసిన పరిస్థితులు. అయినా వీటి గురించి ఎవరూ మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. ఇక ఇళ్ల నిర్మాణం గురించి ఆయన ఇచ్చిన 143 హామీల గురించి ఎవరూ నిలదీయకూడదు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు తొలగించిన ఉద్యోగాలు, ఇచ్చిన ఉద్యోగాలు కాదు, తొలగించిన ఉద్యోగాలు 3 లక్షల పైచులకు. 2,66,000 ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు మోసం చేసి ఎన్నికలప్పుడు వాడుకొని ఆ తర్వాత ఉపయోగించుకుని రోడ్డును పడేశాడు. బ్రేవరేజెస్ కార్పొరేషన్లో మరో 15,000 మందిని రోడ్డును పడేశారు. రేషన్కు సంబంధించిన డోర్ డెలివరీ చేస్తూ ఉన్న ఉద్యోగస్తులు ఎండియూల ద్వారా మరో 20,000 మంది. 3 లక్షల పైచిలకు ఉద్యోగాలు రోడ్డున పడేసినా కూడా ఎవరూ ప్రశ్నించకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళకు చేసిన మోసం అంతా ఇంత కూడా కాదు. వస్తూనే అయ్యారన్నాడు, ఎగరగొట్టేశాడు. అంతవరకు ఉన్న పిఆర్సీని రద్దు చేశాడు. కొత్త పిఆర్సీని ఇంతవరకు వేయలేదు. 4 డిఏలు పెండింగ్. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 4 డిఏలు పెండింగ్. అధికారంలోకి వస్తూనే మేము జీపీఎస్ అధికారులకు మంచి చేస్తూ మేము ఇస్తే జీపీఎస్ని తీసేసి ఓపీఎస్ తీసుకొస్తానన్నాడు. అది మోసమే. ఉద్యోగులకు బకాయిలు దాదాపుగా 20,000 కోట్లు పైచిలకు బకాయిలు పడ్డాయి. ఉద్యోగస్తులకు బకాయిలే ఈరోజు 20,000 కోట్లు దాటాయి. అడిగితే తోకలు కట్. ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరు అడగకూడదు. అడిగితే సుమా దొంగ కేసులే, తప్పుడు కేసులే. చివరకు గ్రామ వార్డు సచివాలయాలు నిర్వీర్యం. గ్రామ వార్డు సచివాలయాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. అయినా ఎవరు మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. 24 గంటల్లో ధాన్యం కొనుగోలు డబ్బులు ఇస్తామన్నారు. ఏప్రిల్ నుంచి బకాయిలే. 24 గంటలు కాదు, ఏప్రిల్ నుంచి బకాయిలు 1000 కోట్ల పైన ఉంటాయి బకాయిలు. అయినా ఎవరు ప్రశ్నించకూడదు, అయినా ఎవరు అడగకూడదు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నామని చెప్పి మా మీద అన్నారు. రాష్ట్రాన్ని మేము శ్రీలంక చేస్తున్నాము అని చెప్పి మా మీద అన్నారు. మా మీద బండలేసారు. ఈయన 13-14 నెలల కాలంలోనే ఈయన తీసుకొచ్చిన అప్పులు 1,75,112 కోట్లు. 1,75,112 కోట్లు. మా ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పు 3,32,671 కోట్లు. ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అప్పు 3,32,671 కోట్లు అయితే అన్ని స్కీములు ఇస్తూ
నాడు నేడు లాంటి గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలను చేస్తూ స్కూళ్ళు కానీ హాస్పిటళ్ళు కానీ రూపురేఖలు మారుస్తూ కొత్తగా 3 పోర్టులు గవర్నమెంట్ రంగంలో కడుతూ గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము చేస్తూ అన్ని స్కీములు ఇస్తూ కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ అయినా మేము చేసిన అప్పులు కేవలం 3,32,671 కోట్లు అయితే ఈయన 13-14 నెలల్లోనే ఈయన చేసిన అప్పులు 1,75,112 కోట్లు. అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పును ఈయన 13-14 నెలల్లో 52.43% ఇప్పటికే చేసేసినాడు. మేము 5 ఏళ్లలో చేసిన అప్పులో 52.43% ఆయన ఇప్పుడే చేసేసినాడు ఈ 13-14 నెలలకే. నేను అడుగుతా ఉన్నా, ఈ డబ్బంతా ఎవరి జోబీలోకి పోయింది? ఎవరికి ఒక స్కీమ్ ఇచ్చింది లేదు, ఎవరికి ఏ మంచి చేసింది లేదు. మరి డబ్బంతా ఎవరి జోబీలోకి పోయింది? అయినా ఎవరు ప్రశ్నించకూడదు, ఈ మాదిరిగా ఉన్నా కూడా ఎవరు అడగకూడదు. అడిగితే సుమా తప్పుడు కేసులు, షాక్ కొట్టేలా ఏకంగా పెంచిన కరెంటు ఛార్జీలు 18,272 కోట్లు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడన్న కథ దేవుడు ఎరుగు. కరెంటు ఛార్జీలు ఈ 13-14 నెలల్లో ఆయన పెంచింది 18,272 కోట్లు. మేము ఉద్యమం చేసినప్పుడు 15,000 కోట్లు అయితే ఈ రోజుకి అది 18,272 కోట్లకు ఎగబాకింది. అది ఒకసారి స్లైడ్ పెట్టుమా ఒకసారి. ఆ కరెంటు ఛార్జీలు ఫ్యూల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ కింద FPPCA అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ కింద రకరకాల తేదీలలో ఆయన ఇచ్చిన బాదుడు 18,272 కోట్లు. దీని గురించి ఎవరు మాట్లాడకూడదు. పాల ధరల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు పుణ్యానాన్ని అమూల్ మూతపడతా ఉంది. చంద్రబాబు నాయుడు పుణ్యాన అమూల్ మూతపడతా ఉంది. రైతులకు గిట్టుబాటు ధరలు, పాల ధరలు తగ్గాయి. కానీ మార్కెట్లో మాత్రం వీళ్ళ హెరిటేజ్ కార్టెల్ ఫామ్ చేసి పాల ధరలు పెరిగాయి. ఇలా పాల ధరలు తాగేవాడికి పెరిగినా ఎవడు మాట్లాడకూడదు, రైతులకు పాల ధరలు తగ్గినా ఎవరు మాట్లాడకూడదు, అమాంతంగా పెరిగిపోయిన స్కూల్ ఫీజుల గురించి ఎవరు మాట్లాడకూడదు, అమాంతంగా పెరిగిపోయిన స్కూల్ ఫీజుల గురించి ఎవరు మాట్లాడకూడదు, పెరిగిన బతుకు భారం గురించి ఎవరు అడగకూడదు. పొరపాటున ప్రశ్నిస్తే సుమా తప్పుడు కేసులు. స్కూళ్ళల్లోనూ ప్రభుత్వ హాస్పిటల్లోనూ నిలిచిపోయిన నాడు నేడు పనుల గురించి ఎవరు మాట్లాడకూడదు. స్కాములు చేస్తూ తన వాళ్లకు తెగనమ్ముతున్న కొత్త మా హయాంలో తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల గురించి ఎవరు మాట్లాడకూడదు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా తెగనమ్ముతూ స్కాములు చేస్తూ ఉన్నా ఎవరు మాట్లాడకూడదు, ఎవరు అడగకూడదు. ఇష్టారాజ్యంగా ఇసుక మాఫియా చేస్తూ ఉన్నా మాట్లాడకూడదు. గ్రామ స్థాయి నుంచి బెల్ట్ షాపుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న లిక్కర్ మాఫియా గురించి ఎవరు మాట్లాడకూడదు, మట్టి మాఫియా గురించి ఎవరు మాట్లాడకూడదు. అమాంతం కాంట్రాక్టులు రేట్లు పెంచేసి
రాజధాని ప్రాంతంలో రేట్లు చూస్తే అసలు ఏం కడతా ఉన్నారు, బంగారుతో కడతాన్నారా బిల్డింగ్లు అనిపిస్తా ఉంది. స్క్వేర్ ఫీట్ 9,000 రూపాయలు, 10,000 రూపాయలు. బంగారేసి బంగారు రాడ్లతో కడతానట్టున్నారు. అమాంతం పెంచేసి ఇంతకు ముందు లేనిది మొబిలైజేషన్ అడ్వాన్స్ కొత్తగా వీళ్ళు ఇప్పుడు మొదలు పెట్టిస్తూ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరిట ఇవ్వడము డబ్బు, అందులో 10% ఇవ్వడము, 8% ఎత్తడము. నాణ్యత లేని పనులు జరుగుతూ ఉన్నా ఎవడో మాట్లాడకూడదు. లూలు లాంటోళ్లకు, ఉర్సా లాంటోళ్లకు రూపాయికే భూములు ఇస్తా ఉన్నా, కారు చౌకగా అయిన భూములు ఇస్తా ఉన్నా ఎవరు మాట్లాడకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు. మేము ₹2.49 మేము గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రానికి మంచి చేస్తూ మేము పీపీఎల్ చేస్తే నానా యాగి చేసిన వీళ్ళు ఈరోజు ₹4.60 వీళ్ళు పీపీఏ చేసుకున్నా ఎవడు మాట్లాడకూడదు, ఎవడు ప్రశ్నించకూడదు. రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు జరుగుతూ ఉన్నా మాట్లాడకూడదు, హత్య యత్నాలు జరుగుతూ ఉన్నా మాట్లాడకూడదు, దౌర్జన్యాలు జరిగినా మాట్లాడకూడదు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉన్నా మాట్లాడకూడదు. ఎవరు ప్రశ్నించకూడదు, అడగకూడదు. అడిగితే ప్రశ్నిస్తే సుమా తప్పుడు కేసులే. కానీ చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా ఒక్కటైతే నేను చెప్తున్నా, అయ్యా నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల తరపున మా పోరాటం ఆగేది లేదు. నీ ప్రభుత్వం కన్ను మూసుకొని కన్ను తెరిస్తే మహా అయితే ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది. దాని తర్వాత మాత్రం వచ్చేది మేమే. నీవు పెట్టే కేసులకు, నీతో పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికీ వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. వడ్డీతో సహా మీరంతా చెల్లిస్తారు. ఏదైతే మీరు ఎత్తుతున్నారో అదే పండుతుంది. ఇది మాత్రం మర్చిపోవద్దండి. అదురుగా ఖరేడు రైతులకు సంబంధించిన విషయంలో కూడా అంతే. అసలు ఖరేడు రైతులకు సంబంధించింది ఒక విచిత్రమైన విషయం. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి తెలుసా, ఇండోసోల్ అనే వాళ్లకు చేవూరు, రేవూరు అనే గ్రామాల్లోనే గతంలో వాళ్ళ దగ్గర నుంచి 500 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని ఆ డబ్బుతోనే అక్కడ ఆ ఊర్లలో ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసి 5,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేసినాం, హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇన్ఫ్యాక్ట్ అందులో 114 ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ బిల్డింగులు కడతా ఉన్నారు. ఆల్రెడీ 1,200 కోట్లు ఖర్చు పెట్టి 1 గిగాబైట్కి సంబంధించిన ప్రాజెక్టు కూడా అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అక్కడ రైతులు సంతోషంగానే ఇచ్చినారు, ల్యాండ్ అక్విజిషన్ పూర్తయిపోయింది, 8,000 ఉద్యోగాలు కూడా ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ సంతోషంగా జరిగేదాన్ని అక్కడ నుంచి వాళ్ళను పొగబెట్టి వెళ్ళిపోమన్నట్టుగా వాళ్ళ కోసం సేకరించిన ఆ భూమిని వాళ్ళకి ఇవ్వకుండా అక్కడ వేరే వాళ్ళకి ఆ భూములు అలాట్ చేసి వీళ్ళను ఖర్రేడు అనే ప్రాంతానికి తీసుకొని పోయి ఎక్కడైతే 2 పంటలు పండే భూములు ఉన్నాయో, ఎక్కడైతే రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారో అక్కడ వీళ్ళకి భూములు ఇవ్వాలని చెప్పి ఇస్తామని చెప్పి అక్కడ వీళ్ళని అక్కడికి పోమని చెప్తా ఉన్నారు. అక్కడ వాళ్ళ రైతులకు ఇష్టంగా లేరు. భూములు అక్కడ నిజంగా అడగడం ధర్మం కాదు. అలాంటి చోట వీళ్ళని పొమ్మని చెప్తే ఆ ఫ్యాక్టరీ రాకూడదనే కదా, పొగబెట్టి వెళ్ళిపోమనడమే కదా. మరి ఇది 42,000 కోట్ల పెట్టుబడులు, 8,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు
ఇవన్నీ మీరు ఏం చేస్తూ ఉన్నారు? ప్రాజెక్టులు రావడానికి చూస్తున్నారా, ప్రాజెక్టులను పంపించడానికి చూస్తున్నారా? ఒకవేళ ఇదే బీపీసీఎల్కు మీరు ల్యాండ్ ఇవ్వాలనుకుంటే ఇంకా వేరే ల్యాండ్ లేదా? గవర్నమెంట్ ల్యాండే ఉంది అదే జిల్లాలోనే, పక్క జిల్లాలోనే. ఇదే కృష్ణపట్నంలోనే ఇదే ఈనాడు రామోజీరావు గారి వియ్యంకుడికే 10,000 ఎకరాలు ఉన్నాయి. ఇయ్యచ్చు కదా, పక్కనే ఉంది. ఇంకా ప్రకాశం జిల్లాలో గవర్నమెంట్ ల్యాండే కొన్ని వేల ఎకరాలు ఉంది, ఇంకా అక్కడ ఇయ్యచ్చు కదా. అక్కడెక్కడా బీపీసీఎల్కి ల్యాండ్ ఇవ్వకుండా తీసుకొచ్చి ఆల్రెడీ అక్వైర్డ్ ల్యాండ్, వీళ్ళ కోసం అక్వైర్ చేసిన ఈ ల్యాండ్లో ఇక్కడే వీళ్ళని తీసేసి ఇక్కడే వీళ్ళకి ల్యాండ్ ఇచ్చి వీళ్ళను కాంట్రవర్సీ ఉన్న చోటికి వీళ్ళ ప్రాజెక్టును అక్కడ పెట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడనంటే అసలు ఈయన కుట్రలు అన్నది ఏ స్థాయిలో ఉన్నాయనే దానికి అర్థం ఇది. పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఈ మనిషి లేడు. పారిశ్రామికవేత్తలను బెదిరించి వాళ్ళతో సొమ్ము చేసుకునే దానికి ఈయన ఉన్నాడు. ఈయన పుణ్యానాన్ని ఇప్పటికే కుమారమంగళం బిర్లా, అల్ట్రాటెక్ సిమెంటు, అసలు మా కడపలో పరిస్థితి చూస్తే వారం 10 రోజుల నుంచి వాళ్ళు ఫ్యాక్టరీ ఆపినారు. ఇలా కావలసిన కాంట్రాక్ట్లు వేయడం లేదని. కర్నూలులో వీళ్ళు అల్ట్రాటెక్ వాళ్ళు ఫ్యాక్టరీ కడతా ఉన్నారు. దాని కాంట్రాక్టర్ ఎవడు అని అంటే సాక్షాత్తు అక్కడ మంత్రి బీటీ జనార్దన్ రెడ్డి. వాళ్ళ మంత్రిగా కాంట్రాక్ట్ వర్క్ లేకపోతే పని జరగదు. ఆ దాల్మియా సిమెంట్ పరిస్థితి అంతే. కాంట్రాక్టర్లు అందరినీ కూడా మొత్తం వీళ్ళ మనుషులు తీసుకొని వచ్చి పెట్టినారు. పెడితేనే వర్కులు జరుగుతాయి, పని జరుగుతాయి, లేకపోతే లా. జిందాలో ఎన్నికి వెళ్ళిపోయినారు తప్పుడు కేసులు బిగించి వాళ్ళను బెదరగొట్టేసరికి. అరవిందో వాళ్ళు నమస్కారం పెడతా ఉన్నారు, చంద్రబాబు నాయుడు నీకు నమస్కారం అని. కేవలం బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి సొమ్ము చేసుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉన్నాడు. పరిశ్రమలు రావాలని, దానివల్ల ఉద్యోగాలు రావాలని, దానివల్ల ప్రాంతానికి మంచి జరగాలనే ఉద్దేశం చంద్రబాబు ఎక్కడా లేదు.